చెప్పాడు. సూర్య సప్తమిని ఎన్ని రకాలుగా సూర్యుడి యొక్క సప్తమిని పిలుస్తారు? రథ సప్తమి, కళ్యాణ సప్తమి, కమల సప్తమి, శర్కరా సప్తమి, అచలా సప్తమి, రథాంక సప్తమి, మహాసప్తమి, జయా సప్తమి, విజయా సప్తమి, జయంతి సప్తమి, అపరాజితా సప్తమి, మహాజయా సప్తమి, అలాగే నందా సప్తమి అని కూడా దీన్ని పిలుస్తారమ్మా. సిద్ధార్థకాది సప్తమి, సాక్షభార్య సప్తమి. సాక్షుభార్య ఎంత విశేషమైన ఇన్ని పేర్లు దేనికి పడితే దానికి ఇవ్వరమ్మా. అలా సాక్షుభార్య సప్తమి అంటారు. అలాగే సర్షప సప్తమి అంటారు. మరీచ సప్తమి అని కూడా దీన్ని పిలవడం ఉంది. మార్తాండ సప్తమి అని పిలుస్తారు. సూర్యపుత్ర సప్తమి అని కూడా పిలుస్తారు. సప్తసప్తి సప్తమి అని కూడా దీన్ని పిలుస్తారు. అర్క సంపుట సప్తమి అని పిలుస్తారు. నింబ సప్తమి అని పిలుస్తారు. మరీచ సప్తమి అని పిలుస్తారు. ఫల సప్తమి అని పిలుస్తారు. ఇట్లా ఎన్ని పేర్లున్నాయో, ఎంత ప్రాధాన్యత లేకపోతే ఇన్ని పేర్లు తీసుకొని వచ్చి ఈ సప్తమిని ఇంత విశేషంగా